ఆనపకాయ గోళీల కూర చేసుకునే విధానం చూసేద్దాము. పెద్ద ఆనపకాయ తీసుకొని చక్కగా చెక్కు తీసేసి, కోరేసి, నీరంతా పిండేసి రెడీగా పెట్టేసుకోవాలి. దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ కారము, ఉప్పు, కొద్దిగా శనగపిండి వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాన్ని ఇప్పుడు చక్కగా చిన్న చిన్న ఉండల కింద చుట్టి పక్కన పెట్టుకొని వేడెక్కిన నూనెలో వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. అవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకుంటే గోళీలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు గ్రేవీ కోసం ఉల్లిపాయలు, కొబ్బరి, టమాటో, కొంచెం పుట్నాల పొడి అన్నీ కలిపి గ్రైండ్ చేసి కొద్దిగా ఆయిల్ పెట్టి ఆ గ్రేవీ అంతా వేసి అందులో కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు అన్నీ వేసి బాగా కలిపేసుకుని చక్కగా మూత పెట్టేసుకోవాలి. ఒక 5-10 నిమిషాల్లో మొత్తం అంతా చక్కగా కుక్ అయిపోతుంది. అంతే, స్టవ్ ఆపేసుకోవడమే. మనము స్టవ్ ఆపేసుకున్న తర్వాత కోఫ్తాలన్నీ అందులో వేసేసి చక్కగా మూత పెట్టేసుకొని 5 నిమిషాలు పెట్టుకోవాలి. అంతే, కూర రెడీ అయిపోయింది. వడ్డించేసుకొని చక్కగా తినేయడమే.